ఈ నెల డిసెంబర్ 4వ తేదీన గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడటం చాలా విశేషమని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి. ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గురువారం నాడు ఉదయం 8:37 పౌర్ణమి తిథి ప్రారంభమై శుక్రవారం ఉదయం 4:43 వరకు ఉంటుంది. కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి. కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. పౌర్ణమి తిథి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పొట్టు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి అలాగే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయట. పూజ గదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి. అలాగే ఒక రాగి చెంబు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజగా ఈశాన్యంలో పెట్టుకోండి. ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవెల్లలా ఉంటుంది. విశేషంగా ఈరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదలు కానీ వెలిగిస్తే చాలా మంచిది. పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకుమబొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇక లక్ష్మీదేవి పూజలు నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఎంతటి కష్టమైన వెంటనే పరిష్కారం అవుతుంది. చివరగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి ధూపం సమర్పించి భక్తిపూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోటను పూజించండి. తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చిపాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని దర్శించుకోండి. ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడు దర్శించి నమస్కారం చేసుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే పాలతో చంద్రుడికి అక్షయం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది.
మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి రాత్రి నిద్రపోయే మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. రావి చెట్టులో దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. జాతక దోషాలన్నీ తొలగి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడట. కాబట్టి ఈ పౌర్ణమి తిథి నాడు ఒక రావి ఆకును తెచ్చి ఆ రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. అలాగే పౌర్ణమి రోజున చేసే నదీ స్నానాలకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్యఫలితం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగ వేయండి. పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలి అంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అయ్యి ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతారు. లక్ష్మీదేవి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఈ పౌర్ణమి తిథి నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. విశేషంగా ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆవు పాలతో అభిషేకం చేయండి. ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పఠించండి. తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు. ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి అవసరంలో ఉన్న పేదవాళ్లకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందరికీ నమస్కారం. మేము కొత్తగా తెలుగు భక్తి వేవ్స్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మా ఛానల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు కదలికల వల్ల రాసులలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున మా ఛానల్ను ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని, ఛానల్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.